ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య భావమును, వాక్య సందేశమును మనము స్టడీ చేద్దాము. దేవుడు మనకు కృపనిచ్చి, ఆయుష్నిచ్చి, దేవుడు మనకు దయనిచ్చి, కనికరమును చూపి, మనకు దారి చూపించి నడిపించినట్లుగా మనము ప్రార్థన చేద్దాము, వాక్య ధ్యానము చేద్దాము, వాక్యము స్టడీ చేద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచన భాగమును మనము చదువుదాము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొరువారు కొందరే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధురానైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా మీద దాడి చేస్తున్న దురాత్మ మీరు తొలగించండి తండ్రి. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మదేవ మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చి చదువుబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మ దర్శించి నీ రక్తము చేత మా మనస్సును, ప్రాణాత్మ దేహములను కాల్చి పూర్ణ స్వస్థత దాయిచ్చేసి మమ్మ దీవించి ఆశీర్వదించి మమ్మ దర్శించి మమ్మను ఆశీర్వదించి నీ వాక్యము చేత మమ్మను ఆశీర్వదించి అయ్యా భక్తి సాధనలో మేము ముందుకు సాగుటకు మీ సహాయము దయచేసి కనికరము చూపమని అనంతుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. అమ్మ బంజేయమ్మ అది. యేసయ్య నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అదిగో సెల్ఫ్లో స్టాపర్ నొక్కు అవతలి. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథము మనతో ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య సందేశమును, వాక్య సత్యమును మనతో చెబుతూ ఉన్నది. మనం చదివిన లేఖన భాగం ఏమని చెబుతూ ఉన్నది మనతోటి అంటే మత్తయి సువార్త 7:14లో ఈ విధంగా మనకు చెప్పబడుతూ ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొనువారు కొందరే. బైబిల్ గ్రంథము మనతో ముక్కుసూటిగా ఒక విషయాన్ని చెబుతూ ఉన్నది. ఇటీ అమ్మ అది ఫోన్ ఇటీ. బైబిల్ గ్రంథము మనతోటి ఒక విషయాన్ని, ఒక సందేశము ముక్కుసూటిగా మనతో ఒక విషయాన్ని చెబుతూ ఉన్నది. ఇక్కడ ఈ లేఖన భాగము ప్రజలను, జనమును, మానవ జాతిని రెండు విధాలుగా విభజిస్తూ ఉన్నది. మనుషులను రెండు భాగాలుగా చేస్తూ ఉన్నది అన్నమాట. మనుషులలో రెండు రకాల మనుషులు ఉన్నారట. ఈ లేఖనము మనకు చెబుతున్న విషయము, డివైడ్ చేస్తున్న సందేశము ఏమిటి అంటే మనుషులు రెండు విధాలైన వారు ఉన్నారు. రెండు రకాల మనుషులు ఉన్నారట భూమి మీద. ఒక వర్గం ప్రజలేమో విశాలమైన దారిలో వెళ్ళేవారట. విశాల మార్గమున పోదాము అనుకునేవారు ఒక వర్గమట. ఇంకొక వర్గం ప్రజలేమో ఇరుకు ద్వారములో మనము వెళదాము అనుకునే ప్రజలట. ఈ రెండు రకాల ప్రజలు, రెండు వర్గాల ప్రజలు భూమి మీద ఉన్నారు అని బైబిల్ గ్రంథం మనతో ముక్కుసూటిగా చెబుతూ ఉన్నది అన్నమాట. ఇంతకు మీరు ఏ వర్గంలో ఉన్నారు? విశాల మార్గమునకు పోయే వర్గంలో ఉన్నారా, లేక ఇరుకు మార్గమున ప్రవేశించే, ఇరుకు మార్గమునటు వెళ్ళేటువంటి, ప్రయాణము చేసేటువంటి మనుషుల్లాగా ఉంటారా? మీరు ఇంతకు ఏ వర్గము అని బైబిల్ గ్రంథం అడుగుతూ ఉన్నది అన్నమాట. అయితే విశాల మార్గాన్ని ఎంచుకోవడానికి ఆ ప్రజలకు కారణం ఉన్నది అట. విశాల మార్గమును ఎంచుకోవడానికి
విశాల మార్గంలో పోదాము అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఇరుకు మార్గమున ప్రవేశించుతాము, ఇరుకు మార్గంలో నడుద్దాము అనుకునే వారికి కొన్ని కారణాలున్నాయి అన్నమాట. రెండు వర్గాల ప్రజలకు విభిన్నమైనటువంటి కారణాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని కనుక మనము చూసినట్లయితే ఇలా ఇరుకు ద్వారంన ప్రవేశించిన వారు, విశాల మార్గంలో వెళ్ళేవారు ఎందరున్నారో మనకు కనబడుతుందన్నమాట. బైబిల్ గ్రంథాన్ని కనుక మనము తరిచి పరిశోధన చేసినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని కనుక మనము పరికించినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని కనుక మనము అడిగినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క జీవితాలను కనుక మనము ఒకసారి గురిపెట్టి చూచినట్లయితే అసలు ఈ వాక్యము, ఈ లేఖనము వారిలో ఏ విధముగా నెరవేరినది, ఏ ఏ ప్రజలలో ఏ విధంగా నెరవేరిందో మనకు స్పష్టముగా గోచరం అవుతుంది అన్నమాట. ఈ యొక్క ప్రజలను గూర్చి బైబిల్ గ్రంథము స్పష్టముగా, బైబిల్ గ్రంథం అంతా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అంతా మాట్లాడుతూ ఉన్నది. వీరి గురించే మాట్లాడుతూ ఉన్నది. ఇరుకు ద్వారమున నడిచే ప్రజలను గూర్చి మాట్లాడుతూ ఉన్నది. విశాల మార్గమున ప్రవేశించే మనుషులను గూర్చి మాట్లాడుతూ ఉన్నది అన్నమాట. ఇరుకు ద్వారమున నడిచేవారున్నారు, విశాల మార్గమున నడిచేవారున్నారు అని బైబిల్ విభాగిస్తూనే, డివైడ్ చేస్తూనే, సపరేట్ చేస్తూనే ఎవరెవరు ఏ మార్గంలో నడిచారో, ఏ మార్గం మనకు మంచిదో బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది అన్నమాట. మంచి మార్గమును ఎంచుకోండి, అది విశాల మార్గమా లేకపోతే ఇరుకు మార్గమా అనేది మనం ఎంచుకున్న మార్గము మంచిదా కాదా అని దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మంచి దారిలో వెళదాము, మనము చెడ్డదారిలో కాదు మంచి దారిలో వెళదాము అని అనుకుందాం. ఏది మంచి దారి, ఏది చెడ్డదారి అనేది మనం కనుక్కోగలగాలి. ఏది మేలు, ఏది కీడు, ఏది మంచి, ఏది చెడు, ఏది చీకటి, ఏది వెలుగు అనేటువంటి విభజన, అనేటువంటి గుర్తింపు మన మనస్సు లోపల, మన ఆత్మ లోపల ఉండాలి అన్నమాట. ఈ భౌతిక విషయాల యొక్క చీకటి వెలుగులను, మంచి చెడులను మనం నిర్ణయించగలుగుతామేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా మంచి చెడులు, చీకటి వెలుగులను మనము సపరేట్ చేయగలగాలి, వాటిని మనం డివైడ్ చేయగలగాలి, వాటిని మనము చూడగలగాలి అన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మనకు కన్నులు ఉండాలట. ఎలాంటి కన్నులట? ఎలాంటి కన్నులు అంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అంటాడనమాట అపోస్తలుడైన పౌలు గారు. దేన్ని చూస్తున్నారట వారు? దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారు అట. అదృశ్యమైన వాటిని చూడగలిగే కన్నులు మనకు ఉండాలి అన్నమాట. అదృశ్యమైన వాటిని చూడాలి మనము, దృశ్యమైన వాటిని కాదు. ఏమిటి అదృశ్యమైన విషయాలు ఏమున్నాయి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటాడనమాట అపోస్తలుడైన పౌలు గారు. విశ్వాసం అనేది ఏమిటట? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అట. మనం నిరీక్షిస్తున్నాము. దేని నిరీక్షిస్తున్నాము మనము అంటే, కొన్ని అదృశ్యమైన విషయాలను మనం నిరీక్షిస్తున్నాము. అదృశ్యమైన వాటిని మనము చూస్తూ ఉన్నాము, అదృశ్యమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. నిరీక్షణ అంటే ఎదురు చూచుట అన్నమాట. కొన్ని అదృశ్యమైన విషయాలున్నవి, అవి మన ఎదురుగా ప్రత్యక్షం అవ్వబోతూ ఉన్నాయి అన్నమాట. ఏంట అదృశ్యమైన విషయాలు అంటే, ప్రకటన గ్రంథంలో కనుక మనము చూసినట్లయితే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని లేఖనము చెబుతూ ఉన్నది. ఏంటి అదృశ్యమైనది అంటే, ఆయన మేఘాల మీద వస్తాడు, అది అదృశ్యమైన విషయం అన్నమాట. అదృశ్యుడు ఆయన. ఈ లోక వేదాంతులు, దైవాన్వేషకులు, సత్యాన్వేషకులు దేవునికి పెట్టిన పేరు అదృశ్యుడు అన్నమాట. భగవంతుడు అంటే అదృశ్యుడు అన్నమాట. భగవంతుడు ఎవరు అంటే అదృశ్యుడు. ఆయన అదృశ్యముగా ఉంటాడు. ఆ అదృశ్యమైన వాడిని మనము
దృష్టించబోతూ ఉన్నాము, చూడబోతూ ఉన్నాము అన్నమాట. అదృశ్యమైన వాడు యేసు ప్రభువారు అన్నమాట. ఆ అదృశ్యుణ్ణి మనము చూడబోయే రోజు ఒక రోజు రాబోతూ ఉన్నది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఈ దినమున మనము అదృశ్యమైన వాడుగా ఆయనను చూచుచున్నాము. ఒక రోజు వస్తుంది ముఖాముఖిగా ఆయనను చూతుము అన్నమాట. యేసు ప్రభు వారిని మనం ముఖాముఖిగా చూస్తాము, అదృశ్యుడైన వారిని అన్నమాట. అదృశ్యమైన విషయాలను మనము చూడబోతూ ఉన్నాము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అంటాడన్నమాట భక్తుడు. మన ముందు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో. మన ముందు ప్రత్యక్షం అవ్వబోయేటువంటి మహిమ ఎదుట, ఆ మహిమ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. మనం ఆ మహిమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మహిమ ప్రత్యక్షం అవ్వబోతుంది అని మనం మహిమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ మహిమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మనం. అదే మన నిరీక్షణ అన్నమాట. మనము యేసు వలే ఉంటాము. ఇదిగో నేను మీకు ఒక మర్మము చెప్పుచున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. రెప్పపాటులో మనము మార్పు నొందుదుము, మనము మహిమ శరీరమును ధరించుదుము అంటాడన్నమాట. అది మన మహిమ. మనం ఎదురు చూస్తున్న మహిమ అదే అన్నమాట. మనకు ప్రత్యక్షము కాబోయే మహిమ అదే. మనం రెప్పపాటులో మహిమ శరీరాలను ధరిస్తాము అన్నమాట. ఆ ప్రత్యక్షత కొరకు, ఆ మహిమ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అది మన నిరీక్షణ. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునై ఉన్నది అన్నమాట. ఆ మహిమ మనకు ప్రత్యక్షము కాబోతుంది అని, ఆ కనబడని మహిమ కొరకు ఈనాడు మనము ఎదురు చూస్తూ ఉన్నాము. దాని పేరే విశ్వాసము అన్నమాట. విశ్వాసము చేత మనము కనబడని దానిని చూస్తూ ఉన్నాము అన్నమాట. విశ్వాసము చేత మనము కనబడని దానిని చూస్తూ ఉన్నాము. అదృశ్యమైనది మనకు కనబడబోతోంది, మనము చూడబోతూ ఉన్నాము, మనం అనుభవించబోతూ ఉన్నాము అన్నమాట. ఇదంతా కూడా అదృశ్యమైన దానిని మనము చూస్తూ ఉన్నాము కనుక మనకు తారసపడుతున్నటువంటి భావము అన్నమాట. ఇరుకు ద్వారమున ప్రవేశించుట అనగా అదృశ్యమైన వాటిని చూచుట అన్నమాట. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు అన్నమాట దేవుడు. బైబిల్ గ్రంథము 2 వర్గాల ప్రజలను గురించి చెబుతోంది. ఒక వర్గం ప్రజలేమో అదృశ్యమైన వాటిని చూస్తారన్నమాట. వారు ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు. అదృశ్యమైన దానిని చూడాలంటే కొంచెం కష్టపడాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడన్నమాట. ఏం చేయాలట? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, పోరాటము చేయాలి. అదృశ్యమైన దానిని చూడాలంటే మన మనస్సు లోపల మనం ఎవరితోనో పోరాటం చేయడం కాదు, మన మనస్సుతోని మనము పోరాటము చేయాలి. మన మనస్సు అంగీకరించదు, అదృశ్యమైన వాటిని చూడడానికి మన మనస్సు అంగీకరించదు, కేంద్రీకరించదు, లగ్నం అవ్వదు అన్నమాట. మెడిటేషన్ చేసినా, ఎంత కష్టపడినా మనసు ఏకాగ్రత నిలవక, ఆ అదృశ్యమైన వాటిని చూడలేక బాధపడుతూ వదిలేసి ఇది మన వల్ల కాదులే అని చెప్పేసి వెళ్ళిపోయే లాగా ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడు ఉండండి. ఎక్కడ పోరాటం చేయాలి? మనమేమి యుద్ధాలు చేసేది కాదు. మనము పోరాడునది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైన దురాత్మల సమూహముతో మనము పోరాడుతూ ఉన్నాము అన్నమాట. మన పోరాటము దృశ్యమైన పోరాటము కాదు, మన పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం. అందుకే ఎఫెసీ పత్రికలో చెబుతాడన్నమాట, ఆత్మ సంబంధమైన పోరాటము చేసేవారు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలట. ఒకటి వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించండి, విశ్వాసమని డాలు పట్టుకోండి, రక్షణను శిరస్త్రాణమును ధరించుకోండి, నీతి అను మైమరువును తొడుగుకోండి, సత్యమని దట్టిని కట్టుకోండి మీ నడుమునకు, సువార్త వలనైన సమాధానమును సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కోండి అంటాడనమాట. ఇవన్నీ యుద్ధోపకరణాలు, అవి కనబడేవి కాదు. ఇనుప ఖడ్గము కాదు మనం ధరించాల్సింది, ఆత్మ ఖడ్గము, వాక్యమనే ఖడ్గము. వాక్యము 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటే కూడా
బలమైనది అని లేఖనము తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. వాక్యం అనేది ఎలాంటిదట? రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే కూడా బలమైనది అట వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. ఆది యందు వాక్యం ఉండెను, బలమైన వాక్యం అన్నమాట. యేసునాథునికి ఉన్న పేరు వాక్యమను నామము ధరించిన వాడు, వాక్యం అనే పేరు కలిగిన వాడు యేసు ప్రభువారు అన్నమాట. ఆయన పేరే వాక్యము. యేసు ప్రభువారి పేరే వాక్యము, శబ్దము అన్నమాట. ఆది సంభూతుడు, నాద బ్రహ్మము, ఆయన పేరే నాద బ్రహ్మము అన్నమాట. ఓం అనే శక్తి, ఓం అనేటువంటి శబ్దము ఆయనే అన్నమాట. యేసు ప్రభువారికి ఉన్నటువంటి విభిన్నమైన నామధేయాలు. ఆయన ఆది సంభూతుడు, ఆయన ఆది అంతము లేనివాడు, ఆల్ఫా ఒమేగా ఆయనే అన్నమాట. నేనే ఆల్ఫా ఒమేగా అన్నాడు యేసు ప్రభువారు. ఆది అంతము నేనే, నేనే ఆది నేనే అంతము అన్నారన్నమాట యేసు ప్రభువారు. ఆయన ఆది అంతము లేనివాడు, వంశావళి లేనివాడు, జన్మమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు అన్నమాట. ఆయనే సర్వశక్తుడైన అనంతుడైన దేవుడు. ఈ లోకంలో చాలామంది దైవాన్వేషకులు, సత్యాన్వేషకులు దేవుని వెతుకుతూ ఉన్నారు. ఆ దేవుని వెతికేటువంటి క్రమంలో ఎన్నో విషయాలు చెప్పారన్నమాట. భగవంతుని యొక్క లక్షణాలను గురించి, భగవంతుని యొక్క తత్వాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్పారన్నమాట. అందులో ఆయన అనంతుడు అని, ఆయన సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన కాలమై ఉన్న దేవుడు అన్నమాట. కాలము ఆయనే అయి ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, అనంతుడు అన్నమాట. ఆయన సృష్టి స్థితి లయకారకుడు అన్నమాట. సృష్టి చేశాడు, దానిని పరిపాలిస్తున్నాడు, దాన్ని లయం చేసేవాడు ఆయనే అన్నమాట. సృష్టి స్థితి లయకారకుడు అయిన వాడు భగవంతుడు అన్నమాట. భగవంతుని యొక్క తత్వాన్ని గురించి చెప్పేటప్పుడు దైవాన్వేషకులు ఎన్నో విషయాలు చెప్పారన్నమాట. అందులో ఇవి కొన్ని అన్నమాట. భగవంతుడు అంటే ఆది అంతము లేనివాడు, అనంతుడు, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అన్నమాట. సర్వ సృష్టికర్త. ఈ బ్రహ్మాండమును తన మాట చేత శూన్యంలో సృజించి పరిపాలిస్తున్న సృష్టి స్థితి లయకారకుడు అన్నమాట. అలాంటి అనంతుడైన వాడు మనకు గోచరం అవుతూ ఉన్నాడు ఇక్కడ. ఆ అదృశ్యుణ్ణి చూడడమే ఇరుకు ద్వారమున ప్రవేశించుట అన్నమాట. ఆ అదృశ్యుడైన వాణిని మనం చూచుచున్నట్టుగా మన పరుగు పందెములో ఓపికతో మనము పరిగెత్తాలి అన్నమాట. ఇరుకు ద్వారం అంటే ఇదే. ఆయనను చూస్తూ, అదృశ్యమైన వాటిని చూస్తూ, పరలోకాన్ని చూస్తూ, పరలోక విషయాలను చూస్తూ, అదృశ్యుడైన దేవుణ్ణి, భగవంతుని దృష్టిస్తూ, ఆయనను చూస్తూ, ఆయన మార్గములో మనము ప్రయాణము చేయాలి అన్నమాట. ఆయన మార్గములో మనము ప్రయాణము చేయాలి. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నారన్నమాట ప్రభువారు. ఆయనే మార్గము. ఆ మార్గములో మనము ఆయనను చూస్తూ నడవాలి, అదృశ్యుడైన వానిని చూస్తూ నడవాలి అన్నమాట. మనం అప్పుడే మనము ఎక్కడ చేరుతాము? నిత్య జీవమును స్వతంత్రించుకుంటాము. ఇది సంకుచితమైన మార్గము అన్నమాట. ఎందుకు సంకుచితమైనది అంటే ఇది కనబడదు. అదృశ్యమైన దానిని మనము చూడాలి, అదృశ్యమైన దానిని మనము విశ్వాసము చేత చూడాలి. దీనికి ఓపిక ఉండాలి అన్నమాట. యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా అన్నారు దేవుడు అన్నమాట. యోబు ఎంతో సహనం కలిగిన వాడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి సత్యవర్తనుడైన మనుష్యుడు అన్నమాట ఆయన. యోబు యొక్క సహనము, ఎంత సహనము కలిగి దేవుణ్ణి, అదృశ్యుడైన వానిని ఆయన వెంబడించాడు. యోబు యొక్క భక్తిని మెచ్చుకున్నాడు దేవుడు. ఇదిగో ఇలా నడవండి అని సాదృశ్యముగా ఒక పాఠముగా బైబిల్ గ్రంథములో యోబును గురించినటువంటి పాఠమును దైవాన్వేషకులకు దేవుడు ఆదర్శముగా ఇచ్చాడు అన్నమాట. ఆయనను చూసి నేర్చుకోండి అని దేవుడు మనుషులకు బుద్ధి చెబుతూ ఉన్నాడు అన్నమాట. బుద్ధి కలుగుటకై మనకు రాయబడెను అని లేఖనము చెబుతూ ఉన్నది. మనకు బుద్ధి కలగాలి, మంచి బుద్ధి మనకు ఉండాలి అంటే భక్తుల జీవితాలను గురించి మనము ఆలోచన చేయాలి, చదవాలి, ధ్యానము చేయాలి, మెడిటేట్ చేయాలి, వారిని గురించి వినాలి, చదవాలి.
ప్రార్థించాలి, అటువంటి ప్రవర్తన మాకు ఇమ్మని దేవునికి ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు అన్నారు, ఉత్తమమైన దాని గురించి ప్రార్థన చేయండి అన్నారన్నమాట ప్రభువారు. ఏంటి ఉత్తమమైనది అంటే, దేవుని వద్ద అడిగేటప్పుడు మీరు పరిశుద్ధాత్మను అడగండి, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు అని ప్రభువారు చెబుతూ ఉన్నారు అన్నమాట. దేవుని దగ్గర మనం ఏమడగాలి? అభిషేకమును అడగాలి. దేవా నాకు అభిషేకమును ఇవ్వండి. ఎందుకొరకు మనకు అభిషేకము అంటే, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటాడనమాట. ఆ ప్రయాసపడేటువంటి శక్తి మనకు కావాలి అంటే అభిషేకం కావాలి మనకు. అందుకు యేసు ప్రభువారు అన్నారు, మీరు పరిశుద్ధాత్మను అడగండి, అది ఉత్తమమైనది అన్నాడన్నమాట. అదృశ్యమైన వాటిని చూడడం అంటే మన భౌతిక నేత్రాలతో మనము చూడలేము, దానికి అభిషేక బలం కావాలి అన్నమాట. పరలోక బలం కావాలి. పరలోక బలంతో మనం నడవగలము, చూడగలము అన్నమాట. తొలకరి వాన కురిసింది. తొలకరి వాన ఎప్పుడు కురిసింది అంటే, మేడగదిలో శిష్యులు ప్రార్థిస్తూ ఉండగా అగ్ని జ్వాల వలె నాలుకలు విభాగింపబడినట్లుగా ఒక్కొక్కని మీద వ్రాలగా అని లేఖనము చెబుతూ ఉన్నది. ఆ విధముగా అభిషేకము దిగి వచ్చినప్పుడు వారిలో ఒక్కొక్కడు ప్రవచించడం మొదలుపెట్టారు అన్నమాట. అదృశ్యమైన వాటిని చూడడం, ప్రవచించడం, ఆ అదృశ్యమైన దాని గురించి ప్రవచించడం మొదలుపెట్టారనమాట. అభిషేక బలం వచ్చింది. ఆ అభిషేకం వచ్చినప్పుడు ప్రవచించడం మొదలు పెడతారు. అదృశ్యమైన దానిని చూడగలిగేటువంటి శక్తి లభిస్తుంది అన్నమాట. మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. దేవుడు భగవంతుడు మనకు సహాయము చేసి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించే శక్తిని, పోరాటము చేసే శక్తిని దేవుడు మనకు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. దేనికోసం చేస్తాం మనం ప్రార్థన అంటే, దేవుని మార్గంలో ప్రభువారు అన్నారు, నేనే మార్గం అని అన్నారు. ఏసే మార్గం అన్నమాట. యేసు మార్గంలో నడవాలంటే మనకు అభిషేక బలం కావాలి, శక్తి కావాలి. యేసు మార్గమే ఇరుకు ద్వారము అన్నమాట, ఇరుకు మార్గము అది. ఈ ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మనము పోరాటము చేయాలి అన్నమాట. అంతము దనుక విశ్వాసమును కాపాడుకుని వాడు రక్షింపబడును అన్నాడు దేవుడు. మనము పోరాటం మొదలుపెట్టిన తర్వాత, ఈ ఇరుకు ద్వారములో మనము ప్రవేశించిన తర్వాత, ఇరుకు మార్గము గుండా మనం ప్రయాణం చేయడం మొదలుపెట్టిన తర్వాత మనము అంతము దనుక ప్రయాణము చేయాలి అన్నమాట. అభిషేక శక్తి చేత ఆ అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టుగా, అదృశ్యుడైన వాడు భూమి మీద నడిస్తే, మన ముందు నడిస్తే ఏ విధంగా మనం నడుస్తామో, ఆ అదృశ్యుడైన వాడు లేకపోయినా మనం అదే విధంగా ఆయన వెనకాల నడవగలిగేటువంటి శక్తిని మనకు అభిషేకం ఇస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును కాక. అది ఇరుకు ద్వారము అన్నమాట. ఇరుకు ద్వారము ఎందుకు ఇరుకు ద్వారం అయింది అంటే, ఇది పరలోక శక్తి చేత మనము నడవాల్సినటువంటి అవసరం అన్నమాట. ఈ లోక శక్తి కాదు. ఈ లోకంలో నడవాలంటే కడుపు నిండా అన్నం తినాలి. కడుపు నిండా అన్నం తింటే శక్తి వస్తుంది. దాని ద్వారా ఈ లోకంలో పని చేయగలుగుతారు, నడవగలుగుతారు. కానీ పరలోకం మార్గంలో నడవాలంటే పరలోక శక్తి కావాలి. ఏంటా పరలోక శక్తి అంటే, యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మను మీరు అడగండి, అభిషేకమును మీరు అడగండి. ఆ అభిషేకము ఇరుకు ద్వారమున ప్రవేశించడము, ఇరుకు ద్వారంలో నడవడానికి కావలసిన పోరాట బలమును మీకు అనుగ్రహిస్తుంది అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము ఇరుకు ద్వారమును ఎంచుకున్నాము. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడుగాడన్నాడు యేసు ప్రభువారు. మనం ఇరుకు ద్వారమున నడవడానికి మనము మొదలుపెట్టాం, మళ్ళీ వెనక్కి వెళ్ళాలనే మనస్సు మనకు రావద్దు అన్నమాట. అలాంటి మనస్సు కలిగిన వారిని దేవుడు నాశనము చేశాడు అన్నమాట. ఎప్పుడు నాశనం చేశాడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు ఎక్కడికి వచ్చారు అంటే, కనాను యాత్రలోనికి వచ్చారనమాట. కనాను వెళ్ళాలి అని దేవుడు వారిని సంకల్పించి ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు అన్నమాట. అయితే వారి మనస్సు ఎలాగున్నది అట, వెనక్కి వెళ్ళిపోదాము, ఐగుప్తుకు మరలా వెళ్ళిపోదాము అనే మనస్సు వచ్చిందట. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూశారు. అరణ్యములో వారి శవములో రాలిపోయేను అని లేఖనము చెబుతూ ఉన్నది. మనం ఇందులోకి వెళ్దాము అని చెప్పిన తర్వాత, మీరు ప్రారంభించిన తర్వాత, దేవునితో ఒప్పందము చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మీ శవాలు రాలిపోతాయి అన్నమాట అరణ్యములో. దేవుడు అలాంటి వారిని రిజెక్ట్ చేస్తాడు అన్నమాట.
అలాంటి మనస్సు మనకు ఉండకూడదు. ఇరుకు ద్వారమున మనం ప్రవేశించుదాము, ఇరుకు ద్వారమున మనం ప్రయాణము చేద్దాము, దేవుని పరలోకము చేరదాము, దేవుని దగ్గరకు మనము చేరుదాము. ఇరుకు ద్వారం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే నూతన యెరూషలేమును పట్టణానికి తీసుకెళ్తుంది. అక్కడ దేవుని యొక్క నివాసం ఉన్నది. ఆయన తన ప్రజలతో కూడా కాపురముండును అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. ఈ ఇరుకు ద్వారము నూతన యెరూషలేమును పట్టణానికి తీసుకెళ్తుంది అన్నమాట. అక్కడ దేవునితో కలిసి జీవించేటువంటి అదృష్టాన్ని, దేవునితో కలిసి బ్రతికేటువంటి భాగ్యమును మనకిస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఇరుకు ద్వారమును గురించి మనం ఇంతగా స్టడీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆ మార్గము చాలా విలువైన మార్గము అన్నమాట. విలువలతో కూడిన మార్గము, విలువైన మార్గము అన్నమాట. ఏదైనా ఈ లోకంలో ఒక బంగారు నిధి ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరారు. ఈ దారిలో వెళ్తే ఆ బంగారు నిధికి వెళ్ళగలుగుతాము. ఇంకొక దారిలోకి పోతే ఆ బంగారు నిధికి వెళ్ళాము, అటు ఒక పెద్ద బావి ఉంది, బావిలో పడతాము. 2 దారులు ఉన్నాయి. ఇప్పుడు ఒక దారికి వెళ్తేనేమో బంగారు నిధి దగ్గరకు పోతాము, ఇంకో దారిలో పోతే బావిలో పడతాం. ఏ దారిన పోతాం మనము ఎంచుకోవాలి మనం అన్నమాట. బంగారపు నిధి కలిగిన దారిని మనము జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్నమాట. ఆహా, మనం ఈ దారిలో వెళ్తే మనకు బంగారపు నాణెములు, బిస్కెట్లు దొరుకుతాయి అన్నమాట. ఆభరణాలు, బంగారపు ఆభరణాలు దొరుకుతాయి. ఇంత మంచి దారిని వదులుకొని ఆ బావిలో పడే దారిని మనం ఎందుకు ఎంచుకోవాలి అని బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తూ ఉన్నది అన్నమాట. ఇరుకు ద్వారము అనగా దేవుని దగ్గరకు, సత్యదేవుని దగ్గరకు చేర్చేటువంటి మార్గము, నూతన యెరూషలేము అను పట్టణానికి మనల్ని చేర్చే మార్గము ఇరుకు ద్వారము అన్నమాట. అందుకు దేవుడు చెప్పాడు, ఇరుకు ద్వారమున మీరు ప్రవేశింప పోరాడుడి అన్నాడు అన్నమాట. విశాలమైన దారి ఏంటిదంటే నరకపు దారి అన్నమాట. నరకానికి వెళ్తారు. ఈ దారి వదిలేశారంటే, ఇరుకు ద్వారమును వదిలేశారంటే, యేసు మార్గాన్ని వదిలేశారంటే మిగతా ఏ మార్గంలో పోయినా నరకానికే పోతారన్నమాట. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నారు. యేసు మార్గం తప్ప వేరొక మార్గము లేదు. వేరొక మార్గంలో వెళ్తే నువ్వు నేరుగా నరకానికే వెళ్తావు తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదన్నమాట. యేసు ప్రభు వారు చెప్పారు, ఈ నామముననే మీరు రక్షణ పొందవలేను, ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున మీరు రక్షణ పొందలేరు అని యేసు ప్రభు వారు అపోస్తుల కార్యముల గ్రంథంలో చెబుతూ ఉన్నారు అన్నమాట. యేసు నామముననే రక్షణ గలదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. యేసు మార్గములోనే మనకు రక్షణ ఉన్నది. యేసు మార్గమే ఇరుకు మార్గము అన్నమాట. యేసు మార్గము గాక మరి అవతల ఏదైనా అది నరకపు మార్గమే అన్నమాట. కొర్నేలి అనే భక్తుడున్నాడు, చాలా భక్తిపరుడు అన్నమాట. అన్యుడు, చాలా భక్తిపరుడు, భక్తి కలిగినటువంటి మనుష్యుడు అన్నమాట. అన్యుడైనా కానీ చాలా భక్తిపరుడు. దేవుడు అంటే భయము, భక్తి కలిగి మనస్సాక్షిని బట్టి మంచిగా బ్రతికినటువంటి ఒక మంచి వ్యక్తి అన్నమాట. అన్యుడు అతను, యూదుడు కాదు, అన్యుడు. బైబిల్ గ్రంథం చెబుతోంది అతని గురించి. అతని ధర్మకార్యములను దేవుడు తన దగ్గర పెట్టుకున్నాడు అట. దగ్గర పెట్టుకొని ఆ మనుష్యునికి యేసు మార్గమును గూర్చి, ఇరుకు మార్గమును గూర్చి ప్రబోధించాడు. ఆ వ్యక్తి యేసు మార్గమును అంగీకరించి పరలోక రాజ్యంలోనికి చేర్చబడ్డాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఎంత అదృష్టవంతుడండి! అన్యుడు భక్తి కలిగి జీవించిన తన భక్తి జీవితాన్ని మెచ్చుకున్నాడు దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు అన్నమాట. మెచ్చుకొని అతనికి పరలోక భాగ్యంనిచ్చాడు అన్నమాట. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు. రండి మన వివాదము తీర్చుకొందాము అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ మార్గంలోనికి రండి, ఈ మార్గంలో ప్రవేశించండి, ఇరుకు మార్గంలో ప్రవేశించండి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పరలోకాన్ని మనకు ఇవ్వాలి అని,
ఆశపడుతూ మనను పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన దగ్గరకు వచ్చి వారు ధన్యులు. భారం మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడన్నమాట దేవుడు. భారం మోసుకొని అలసిపోయి ఉన్నారట సమస్త జనులు. ఏం భారం మోసుకుంటూ ఉన్నారు? జనము పాపభారముతోటి జనము అలసిపోయి ఉన్నారు. పాపభారం మోయలేక మానవ జాతి అంతా కూడా చతికిలబడిపోతూ అలసిపోయి ఉన్నది అన్నమాట. అలాంటి అలసిపోయిన జనులను యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. భారం మోసుకొని అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, ఈ భారం నుండి విడిపిస్తా నేను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని బైబిల్ గ్రంథం చెబుతోంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అని బైబిల్ గ్రంథం ఖండితంగా చెబుతుంది అన్నమాట. ఆ పాప భారాన్ని యేసు తన రక్తము చేత తొలగించి పరిశుద్ధులను చేసి పరలోక వారసులను చేసి పరలోక రాజ్యాన్ని వారికి బహుమానముగా ఇస్తాడన్నమాట. పరలోక రాజ్యాన్ని వారికి అనుగ్రహిస్తాడు అన్నమాట. అందుకు పిలుస్తూ ఉన్నాడు ఆయన. పాప భారం మోసుకొని ఉన్న అలసిపోయి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నారన్నమాట ప్రభువారు. జన్మ పాపము చేత, కర్మ పాపము చేత మనుషులు అలసిపోయి ఉన్నారు, అలసటపడి ఉన్నారు, ప్రాణం విసిగిపోయి ఉన్నదన్నమాట మనుషులకు. జన్మ పాపము చేత, కర్మ పాపము చేత మనుషులందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. అలాంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండి, మీ భారమును తొలగించుకోండి, నా నామమునందు విశ్వాసం ఉంచండి, నా రక్తమునందు విశ్వాసం ఉంచండి. నా రక్తము సకల పాపముల నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. జన్మ పాపముల నుండి, కర్మ పాపముల నుండి, సమస్త పాపముల నుండి విడిపించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పరలోక వారసులను చేస్తుంది అని బైబిల్ గ్రంథం మనల్ని పిలుస్తూ ఉన్నది. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. అటువంటి సత్యదేవుని దగ్గరకు మనము వెళ్దాము. వెళ్ళి మన పాపభారం అంతా తొలగించుకొని మనం పరిశుద్ధులం అవుదాం, పరలోక వారసులం అవుదాం. అటువంటి ఇరుకు ద్వారంలో మనల్ని ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయము చేసి దీవించి ఆశీర్వదించి అభిషేకించి ముందుకు నడిపించునుగాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ రక్తము చేత మమ్మను కాల్చండి నాయన. అయ్యా, మీ రక్తము చేత మా మనస్సును, ప్రాణాత్మ దేహములను కాల్చండి ప్రభువా. దయతో మమ్ములను క్షమించండి నాయన. ఇరుకు ద్వారంలో ప్రవేశించేటువంటి గొప్ప భాగ్యం, అభిషేక బలము మీరు మాకు దయచేసి మమ్ము నడిపించి, మమ్ము దీవించి ఆశీర్వదించి తోడుగొని నడిపించమని అనంతుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన ధ్యానమును తండ్రి మీ పాద సన్నిధికి సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.